మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. మాజీ సైనికుల పేరుతో భూ రికార్డులు సృష్టించి భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఏర్పేడు పిఎస్ లో కేసు నమోదైంది. తహసీల్దార్, 3 మండల సర్వేయర్లు, సీనియర్ అసిస్టెంట్, 2 విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్, 2 సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్ పై కేసు నమోదైంది. ఫోరెన్సిక్ ల్యాబ్ లో పత్రాలు పరీక్ష చేశారు. నకిలీవని తేలిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఏర్పేడు మండలం వికృతమాల పరిధిలోని 524/1, 533, 535, 536/1, 537, 537/1 సర్వే నంబర్లోని భూములపై వివాదం నెలకొంది. 27.70 ఎకరాల భూమిని 2004 నుండి 2008 మధ్య సైనికులకు అసైన్ చేసినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి 2022లో వెబ్ ల్యాండ్లో నమోదు చేశారనే ఆరోపణలు వచ్చాయి. 15.10 ఎకరాలు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ శాఖ ప్రభుత్వ స్థలంగా బోర్డు పెట్టింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. మాజీ సైనికుల పేరుతో భూ రికార్డులు సృష్టించి భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏర్పేడు పిఎస్ లో కేసు నమోదైంది. తహసీల్దార్, 3 మండల సర్వేయర్లు, సీనియర్ అసిస్టెంట్, 2 విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్, 2 సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లపై కేసు నమోదైంది. ఫోరెన్సిక్ ల్యాబ్ లో పత్రాల పరీక్షలు చేశారు. నకిలీవని తేలిన తర్వాతనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఏర్పేడు మండలం వికృతమాల్ పరిధిలోని 524/1, 533, 535, 536/1, 537, 537/1 సర్వే నంబర్లోని భూములపై వివాదం నెలకొంది. 27.70 ఎకరాల భూమిని 2004, 2008 మధ్య సైనికులకు అసైన్ చేసినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి 2022లో వెబ్ ల్యాండ్లో నమోదు చేశారని ఆరోపణలు వచ్చాయి. 15.10 ఎకరాలు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ శాఖ ప్రభుత్వ స్థలంగా బోర్డు పెట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మరో భూ వివాదం అయితే నెలకొంది. ఇప్పటికే ఆయనకు సంబంధించి పుంగనూరు నియోజకవర్గంలో పులిచెర్ల మండలంతో పాటు గతంలో అటు తిరుపతిలో ఉన్న బుగ్గమఠం భూములకు సంబంధించి కూడా ఆయన పైన వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం అవి కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే తాజాగా రేణుగుంట సమీపంలో వికృతమాల అనే ప్రాంతంలో కూడా దాదాపు 27 ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ కూడా మరో వివాదం వచ్చింది. వీటి విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే దీని వివరాలు చూస్తే ఏర్పేడు మండలం వికృతమాల పరిధిలో ఉన్న ఈ సర్వే నంబర్లు 524/1, 533, 535, 536/1, 537, అలాగే 537/1 ఈ సర్వే నెంబర్ లో ఉన్న మొత్తం 27.70 ఎకరాల భూమిని 2004, 2008 మధ్యలో సైనికులకు, రిటైర్ సైనికులకు అప్పట్లో ప్రభుత్వం కేటాయించినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి ఆ తర్వాత అంటే 15 ఏళ్ల తర్వాత అవి ఇతరులకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండటంతో తర్వాత 2022లో వీటిని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని వాటిని వెబ్లాన్ లో కూడా నమోదు చేశారన్న అభియోగం ప్రస్తుతం ఆయన పైన ఉంది. దీంతో అప్పట్లో ఎవరైతే సిబ్బంది, ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. గత నెల 28న ఏర్పేడు పిఎస్ లో కూడా కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. అప్పట్లో సంబంధిత తహసీల్దార్ తో పాటు 3 మండల సర్వేయర్లు, అలాగే సీనియర్ అసిస్టెంట్, 2 విఆర్ఓలు, 1 విలేజ్ సర్వేయర్, 2 సబ్ రిజిస్టర్లు, సీనియర్ అసిస్టెంట్ పైన ఈ ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఏదైతే ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు పత్రాలు ఉన్నాయో వాటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ లో కూడా ఆ పత్రాలను పరీక్ష చేసిన తర్వాత అవి నకిలీవని తేలినట్లుగా కూడా అధికారులు చెప్తున్నట్లుగా సమాచారం. దీంతో సంబంధిత సిబ్బంది పైన కూడా కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఏదైతే 27 ఎకరాల్లో 15.10 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అది ప్రభుత్వ స్థలం కూడా తాజాగా బోర్డు పెట్టడం జరిగింది. దీనిపైన ప్రస్తుతం ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పైన మరో వివాదం కొనసాగుతున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన పెద్దిరెడ్డి ఏ విధంగా వివరణ ఇస్తారనేది చూడాలి. గతంలో ఆయన పైన కేసులు వచ్చిన సందర్భంలో, అభియోగాలు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టేవి తన భూములు, రిజిస్ట్రేషన్ భూములు అంటూ కూడా
వివరణ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా మరో వివాదం నడుస్తున్న నేపథ్యంలో వైసీపీ నుంచి అలాగే మాజీ మంత్రి నుంచి దీనిపైన స్పందన ఎలా ఉంటుందో మరి చూడాల్సి ఉంది వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.